యాక్చువల్‌గా చాలామంది ఏం చేశారంటే, మా పెళ్ళికి గిఫ్ట్స్ అన్నీ మొత్తం రాధాకృష్ణులు, రాధాకృష్ణులు, రాధాకృష్ణులు అన్ని పిక్స్ మొత్తం అంటే అన్ని గిఫ్ట్ మొత్తం అవే ఉన్నాయి. నేను అనుకుంటుంటే నా పేరు కృష్ణ, మా వైఫ్ పేరు రాధా అయితే బాగుందని. యాక్చువల్‌గా మా వైఫ్‌ని నేను టీచర్‌గా చూడాలని అక్కడ నేను ఎన్నో సార్లు అడుగుతుంటే వస్తానే మీ స్కూల్కి ఒక్కసారి చూస్తానే టీచర్గా చూస్తున్నానంటే ఏ వద్దు లాలి చూస్తే ఎట్లా అని అన్నారు. ఏ వద్దు లాలి చూస్తే ఎట్లా అని అన్నారు. నువ్వు తాకినట్టు భావన నిలువనివ్వదే ప్రాణం. మా అత్తమ్మ సాన్పేసింది ఈ పెండతో. ఆ పిండని జూమ్ చేయరా. మా అత్తమ్మ సాన్పేసింది ఈ పెండతో. ఆ పిండని జూమ్ చేయరా. ఈ గులాబీని చూస్తుంటే నాకు ఆ సినిమా గుర్తుకొస్తుంది. ఏంటది? ప్రేమికుల రోజు. వాళ్ళు కనుల దానా, వాళ్ళు కనుల దానా, నీ విలువ చెప్పుమైనా నా ప్రాణం ఇచ్చుకోనా. వాళ్ళు కనులగానా నీ విలువ చెప్పుమైనా నా హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు నేను ఎక్కడికి వచ్చానంటే మా అత్తగారి ఇంటికి వచ్చాను అనమాట. నిన్న శుక్రవారం వచ్చాను. అయితే ఈరోజు మా వైఫ్ది బర్త్డే, అందుకోసమే ఈ సందడంతో పొద్దున లేచి ముగ్గేసింది. ముగ్గు చూడండి ఎట్లుంది, బాగుందా? ఈ ముగ్గురు ఎన్ని ముగ్గులు చుక్క అంటారు దీన్ని? డిజైన్ అంట. డిజైన్ చాలా బాగుంది కదా. జసేపట్లో వేసేసింది. మా అంటే ఒక 1 minute కూడా కాలే. ఫటా ఫటా ఫటా. ఎద్దైనా ఊరు వాళ్ళకి బాగా అలవాటు అవుతుంది. ఆ సిటీ వాళ్ళకి కూడా అలవాటే. మేబీ ఈ ఊరోళ్ళు అయితే ఎప్పుడు సాంప్రదాయాలు అవి చేస్తుంటారు కాబట్టి అలవాటు. లెట్స్ టేక్ ఫుల్ వీడియో. ఇదే మా మామగారి అత్తగారి ఇల్లు. మొత్తం నాంగ్ చూసి ఇదే మా మామగారి బైక్ స్కూటీ. చలో లోపలికి వస్తుంది అందరు. ఇది దీన్ని ఏమంటారు అంటే మర్చిపోయి యాక్చువల్గా ఏమంటారు, దీన్ని ఏమంటారా దీన్ని? ఈ పందిరి. రైట్, పందిరి. ఇప్పుడే గుర్తుకొచ్చింది, పెళ్లి పందిరి. ఈ పెళ్లి పందిరి దాదాపు 1 week 10 days నుంచి ఇన్నా ఉంది. అంటే ఆయనకు పైసలు ఎక్కువ తెలియదు, మాతారేటు ఇక్కడ మంచి పెట్టుకుంటుంది. కాకపోతే రాత్రి పూట గాలి వస్తలేదు అబ్బా, వేడిగా ఉన్నాం మేము. సరేదా, ఇంకా ముందు ఇంకా మంచి మంచి విషయాలు. అయితే ఇది మంచం, ఇది ఎప్పుడు వేయించారో తెలియదు కానీ కూర్చుంటే మాత్రం కిందకే పోతుంది, బాగుంది. ఇదేమో మల్లేష్. దారా కొంచెం జూమ్ చేసుకో. ఈ మల్లె చెట్టును చూసిండ్రా? ఈ మల్లెపూల వాసన చూస్తుంటే నాకు చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తాయి. చిన్ననాటి జ్ఞాపకాలు అంటే పెద్ద ఏం లేవు. చెట్లు నాటాలి, చెట్లు పెంచాలి, మళ్ళీ వాసన చూడాలి, అంత పెద్ద ఏం ఉండదు. అయితే దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటంటే ఈ చెట్టుని నాటింది మా వైఫ్ అంట. అయితే ఇంటికి తీసుకెళ్తే మంచి ఒక తొట్టిలో పెడుతుంది. ఈ తీసిన అంటే తొట్టిలో పెట్టింది, పువ్వులు కూడా పెరిగింది, అవన్నీ మీకు వీడియోలో పెడతా. ఇది ఇక్కడ టెర్రస్ పైన మంచిగా ఒక తొట్టిలో పెట్టి మంచిగా వేస్తుంది ఆ చెట్లు. చలో ఇంకా ముందుకు వచ్చేది. ఇదేమో కనకాంబరాలు. ఇది ఎలివేటర్ తెలియదు, దానంతరకు అదే పెరిగిందట, మాకు తెలియదు విషయం. రైట్, ఇది గులాబీ. అసలు ఈ గులాబీని చూస్తుంటే నాకు ఆ సినిమా గుర్తుకొస్తుంది. ఏంటది? ప్రేమికుల రోజు. వాళ్ళు కనుల దానా, వాళ్ళు కనుల దానా, నీ విలువ చెప్పుమైనా నా ప్రాణం ఇచ్చుకోనా. ఆ సాంగే గుర్తుకొస్తుంది అబ్బా. కాకపోతే ఈ గులాబీకి ఏమైందేమో గిచ్చుకొని మరీ ఎండిపోయిందంటే, దేనికైనా కొన్ని రోజులే టైం భూమి మీద. మనిషికైనా, మొక్కలకైనా, ప్రాణానికైనా
అంతెందుకు ఏ ప్రాణానికైనా కొన్ని రోజులే టైం. చలో ఇంకా ముందరికి వచ్చిద్దాం. ఇప్పటిదాకానేమో మా అత్త మా సాంతి వేసింది ఈ పెండతో. ఆ పెండని జూమ్ చేయరా, ఆ పెండని ఎక్కువ జూమ్ చేస్తే బాగుంటుంది, మళ్ళీ ఆడియన్స్ చూస్తే బాగుంటుంది. ఇదే మా అత్తగారి గచ్చు, మా అమ్మ అంటే మా వైఫ్ గారి గచ్చు. ఐ మీన్ బట్టలు అవి ఇవన్నీ ఈ డ్రమ్ము, ఇంకా తర్వాత అది వాష్రూమ్. ఇక్కడ ఇది చూసిరు కదా, కొన్ని రోజులు అయితే ఇట్లా వంట వండడానికి ఇటుకలు పెట్టి ఏమంటారు కట్టెలు పెట్టి వండినామనే ఆ జ్ఞాపకాలు కూడా పోతట్టున్నాయి. ఎందుకనంటే రాను రాను అందరూ డెవలపింగ్ అయ్యి పాత అన్నీ మర్చిపోయి కొత్త రోగాలు తెచ్చుకున్నట్టు కొత్త కొత్తవి వాడుతున్నాం అన్నమాట. దానివల్ల ఇది కట్టెల మీద ఉండడం వల్ల ఏంటంటే కూర మంచి టేస్ట్ వస్తుందట. అంటే మా ఎవరు ముసలోళ్ళు వాళ్ళు చెప్తుంటారు, ముసలి మీన్స్ ఐ మీన్ మా తాత వాళ్ళు కానీ మా అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు. ఇంకోటి ఏంటంటే ఈ కట్టెల మీద ఉండడం వల్ల ఊర్లో ఉన్న వాళ్ళకి కట్టెలు చాలా సేఫ్. ఎందుకనంటే ఈ చెట్లు బాగుంటాయి కాబట్టి ఏడికని తీసుకొచ్చుకున్నా వండుకొని మంచిగా చేసుకోవచ్చు. సిటీలో అయితే చాలా కష్టం అనుకో. ఇది మొత్తం అంటే ఇది ఇంతకుముందు చెప్పిన కదా. మనం ఇంట్లోకి వెళ్తున్నాం. చలో కమ్. దిస్ ఈస్ ద మా అత్తగారు హాల్, మామగారు హాల్. అదే నీకు మా వైఫ్కి ఇచ్చిన గిఫ్ట్స్ చూపిస్తా చూడండి. దా, ఇదే మాతృశ్రీ యాన్యువల్ డేకి ఇచ్చింది. యాక్చువల్గా మా వైఫ్ని నేను టీచర్గా చూడాలని అక్కడ నేను ఎన్నో సార్లు అడుగుతుంటే వస్తే నేను మీ స్కూల్కి ఒక్కసారి చూస్తాను టీచర్గా చూస్తున్నాను అంటే ఏ వద్దు వాళ్ళు చూస్తే ఎట్లా అని అన్నారు. నాకు నెరవేర్చిన తర్వాత ఏమైతే తెలియదు కానీ ఇదే అవార్డు నాకు చాలా గర్వంగా ఉంది. చాలా బాగుంది కదా. ఇంకేమొచ్చినాయి ఆ తర్వాత మొన్న పెళ్ళికి గణేష్ ఆయన ఫోటో గిఫ్ట్ పెట్టారు అనమాట. ఎవరు పెట్టారు? 10th బ్యాచ్, ఇంటర్ బ్యాచ్, లేకపోతే డిగ్రీ బ్యాచ్ ఎవరు. ఇక ఇక్కడ దేవుళ్ళు, ఆ తర్వాత సెల్ఫ్లు. ఈ బుక్స్ ఏమో మా బనియా, మనోడు ఇండియన్ ఆర్మీ తొందరలో కాబోతున్నాం. ఇండియన్ ఆర్మీ డిఫెన్స్. ఓకే, ఇవేమో మన కుండలు అదే పెడతారు కదా పెళ్ళికి అప్పుడు, అట్లా ఈ కుండలు, తర్వాత సెల్ఫ్లు. ఇవేమో పెయింట్లు, అంటే పెళ్ళికి ముందు పెయింట్ వేపిస్తారు కదా, ఇవో పెయింట్లు. ఇదేమో అర్థం. దిస్ ఇస్ ద అర్థం. చిన్నప్పటి నుంచి మా అమ్మాయికి వీలర్ చూసుకొని తయారైతే ఇదేమో ఫోన్లో పెట్టేది. చలో కమాన్ కిచెన్కి వెళ్దాం. ఒక్కసారి వెయిట్ ఇదే యాక్చువల్గా చాలామంది ఏం చేశారంటే మా పెళ్ళికి గిఫ్ట్స్ అన్నీ మొత్తం రాధాకృష్ణులు అన్ని పిక్స్ మొత్తం, అంటే అన్ని గిఫ్ట్ మొత్తం అవే ఉన్నాయి. నేను అనుకుంటుంటే నా పేరు కృష్ణ, మా వైఫ్ పేరు రాధా అయితే బాగున్నాయి. ఎవరైతే నేనే పెట్టుకుంటా పేరు. బాగుంటుంది. చలో వచ్చిందండి. ఫోటో అయితే బాగుంది కదా. ఇట్స్ నైస్ నా, చాలా బాగుంది. చలో వచ్చే. ఇగో ఇదే ర్యాక్ సెల్ఫ్, అంటే ఐ మీన్ గిన్నెలు పెట్టుకునే సామాను ర్యాక్. ఇగో ఈ గిన్నెతోటే చపాతీలు, తర్వాత అంతే చపాతీలు చేసుకుంటాం. ఇక దోశ, చపాతీలు. ఇక తర్వాత దీంతో ఇక చాలా మన చెత్త ఇట్లు వస్తే నీళ్ళు వడబట్టనీకి. ఇంకేమున్నాయి, ఇదేమో పాపడ దేవనికి. ఇంకా ఏది ఇదా ఓకే. ఇది స్కూల్ ఇచ్చారట మా వైఫ్కి. చాలా బాగుంది కదా. యా మా వైఫ్. చలో ఒక్కసారి వంటింటికి వచ్చిందన్న. ఇదే మా అత్తగారి ఇల్లు కిచెన్. బాగుందా? సూపర్ కదా. ఎంతైనా సరే కానీ చిన్న కుటుంబం అయినా చింతలేని కుటుంబం అంటారు కదా, అది ఇదే. ఎందుకనంటే ఉన్న దాంట్లో సర్దుకొని
పోయేలా ఉంటేనే జీవితం అంటారు. వీళ్ళు లేని దాని గురించి బాధపడుతూ ఆ, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ని కరవేసుకోవడం అనేది చాలా పెద్ద తప్పు. అందుకోసం ఉన్న దాంట్లో సంతోషంగా ఉండడం అనేది ఇట్స్ రైట్. ఓకే, ఇవాళ కూర ఏం వండిందంటే అత్తమ్మ మంచి రారా మునక్కాయల కూర బాపమ్మ లచ్చిపురం మంచిగా ఉందా? ఉంటే కదా తెలుస్తుందా అంటారా? కాదు, బాగుంది, వాసన నాకు మంచిగా వస్తుంది. చాయ్ పెట్టారు, చాయ్ తాగుతాని చెప్పిన. పొద్దున్న చాయ్ తాగితే ఏమైంది అని అంటే ఆకలి కాదు. పొద్దున అన్నం తినదు, తర్వాత మధ్యాహ్నం కూడా అన్నం అంత ఆకలి కాదు, ఏదో నైట్ తింటారు మళ్ళీ. అయితే ఈ వీళ్ళు తినకపోవడం వల్ల అన్నం మిగిలిపోతాను ఒక ధ్యాస ఉంటుంది, కానీ అది తప్పు. ఎందుకంటే మనిషి అన్నాక 3 times కంపల్సరీ తినాలి. తింటేనే కదా ఒంటికి సరిపోయే పోషకాలు కానీ, తర్వాత విటమిన్స్ కానీ, రెండో ఒకటే, ఐ మీన్ అవన్నీ దొరుకుతాయి. ఓకే, ఇదేమో మన రొట్టెలు చేస్తానికి ఏం చేస్తుందంటే రొట్టెల పీట ఉంటుంది. ఆ రొట్టెల పీట మీద ఇట్లా అది చెక్క లాంటిది ఇట్లా పెట్టి ఇట్లా అంటారు. అయితే అది లేదు, ఇప్పుడు కొత్తగా వచ్చినాయి. దీని మీద పిండి పెట్టాలి, రౌండ్గా వేసి ఒత్తులు వస్తే కథం చపాతి ఇంత పెద్దగా అవుతుంది. అప్గ్రేడ్ బాగుంది. ఇదే మొత్తం క్లోజ్ అని చాలా ఇంకేముంది ఇక్కడ. ఇక ఉప్పు, కారం, ఈ వెనిగర్ సాస్ ఏమో మా వైఫ్కి అప్పుడప్పుడు ఏమైనా వినాలనిపిస్తే దుకాణంలో తెచ్చుకోకుండా ఫ్రైడ్ రైస్లు అవి ఇవి ఆమె చేస్తాను. నేను కూడా ఒకసారి ట్రై చేయాలి ఎట్లుంటుందో. చాలా ఇంకా ఇదేమో దిస్ ఇస్ బెడ్రూమ్. ఇదే బెడ్రూమ్. యాక్చువల్గా మా వైఫ్ అట టీచర్గా జాబ్ చేస్తూ ఇక్కడ ఏబుల్ దగ్గర ఈఎంఐలో పే చేసుకుంటూ ఈ అల్మార్ ఉన్నదంట. అయితే నాతో ఒక మాట అనుండే, ఏమనంటే బావా పోయేటప్పుడు మనం ఈ అల్మార్ తీసుకెళ్దాం, ఈ అల్మార్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి. సరే కొత్తది ఎందుకు పెట్టాడో ఇది తీసుకుపోవాలని నేను కూడా అన్నా. ఈ అల్మార్లో స్పెషల్గా ఏంటంటే ఈ సైడ్ది, ఈ తర్వాత ఈ సైడ్, తర్వాత మధ్యలో ఇక అద్దం, తర్వాత ఈ కింద ర్యాక్స్ ఉన్నాయి కదా ఇట్లా ఓపెన్ చేసి ఇవన్నీ ఓపో బాగానే ఉన్నాయి. మా వైఫ్ ఏమో కమ్మలు, బుట్టాలు ఏమో ఉన్నాయి, ఇంకా బాగుంది. ఇదేమో ఇవి కూడా ఏళ్ళు అవి అన్నుండే తీసుకుపోదాం బాగుంది అంటే సరే తీసుకెళ్ళండి కొత్తది మరి అని చెప్పినుండే. ఇవన్నీ ఇంకా బటన్ సెల్ఫ్లో పెట్టుకునేది. పైన ఏమో సజ్జ, కింద బొంతలు, బియ్యము అవి ఇవన్నీ. ఇంకా ఇది గిఫ్ట్, యాక్చువల్గా గిఫ్ట్ వచ్చింది అంటే పెళ్ళికి గిఫ్ట్ పెట్టారు అనమాట. దీంట్లో అటు ఇటు మొత్తం ఫోటో పిక్స్ పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. సెల్ఫ్లో పెడితే ఎగ్దమ్ కనిపిస్తుంది, మస్తు ఉంటుంది. నా చిరకాల అంటే ఐ మీన్ చిరకాల కోరిక ఏంటంటే మా వైఫ్ నేను టీచర్గా చూడాలి. ఆ కోరిక అది ఎప్పుడు మీన్ తీరుతుంది. ఓకే తీరుతుంది. చూడాలి. అది ఇంకోటి ఏంటంటే ఇగో ఇదే అంటే ఈ ఓల్ పెట్టారు తెలుసా, మాతృశ్రీ స్కూల్ టీచర్స్ అండ్ టీచర్స్ పెట్టారు అనమాట. యాక్చువల్లీ ఏంటంటే మాతృశ్రీ స్కూల్ టీచర్స్ పెట్టారు అనమాట. సార్ వాళ్ళు ఇవన్నీ పెట్టారంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. ఐ మీన్ వంట దగ్గర కానీ లేదంటే తిట్ల దగ్గర కానీ. అందుకోసం ఈ బేషన్లు, ఈ కుండీలు అంటే వెన్నీళ్ళు పెట్టుకోవడానికి ఇది బాగుంటది, కూర ఉండడానికి ఇది బాగుంటది అని, ఆ తర్వాత పప్పు చేసుకోవడానికి ఇది బాగుంటది అని సార్ వాళ్ళకి టీచర్ వాళ్ళకి తెలిసే 100%. ఎవరికైనా పెళ్ళి అయినప్పుడు అన్ని తెలుస్తాయి కదా.
థ్యాంక్ యూ సో మచ్ సార్. మాతృశ్రీ స్కూల్ అండ్ టీచర్స్ మొత్తానికి చాలా చాలా థ్యాంక్ యూ. మా పెళ్లికి వచ్చి మీ అభినందనలు మాకు తెలియజేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే ఇది ఇంకా తీసుకోపోలేదు సార్, మేము ఇంటికి తీసుకెళ్ళి వాడుకుంటాం. ఇదిగా మరి ఇది అయిపోయింది. ఇంకా మీకు నేను ముందు ఇంకా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటా. జస్ట్ ఫన్, ఓన్లీ ఫన్నే తీసుకోండి, డోంట్ టేక్ సీరియస్. ఎందుకంటే ఇది ఫన్గా చేస్తుంది కాబట్టి చాలా మంది ఏమనుకుంటున్నాను నేను ఎక్కువ పట్టించుకున్నాను, ఎందుకంటే ఫన్గా చేసేది కాబట్టి. ఓకేనా? చాలా భరిస్తుంది. చలికాలం కూడా మంచి చల్లగా ఉంటుంది కదా, ఎండాకాలం కూడా ఉక్క పోస్తుంటది. చల్లవా? ఇదే మా అత్తగారి ఇల్లు. ఎట్లుంది? చాలా బాగుందా? చిన్న కుటుంబం అయినా చింతలేని కుటుంబం అని చెప్పినా కదా ఇదే. అయితే మా ఇల్లు కూడా మీకు బ్లాగ్లో చూపిస్తా నెక్స్ట్ వీడియోలో. మీరు చూస్తుండండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. అలాగే ఎప్పుడు నవ్వుతూ ఉండండి, ఎందుకంటే ఉన్నదొక జీవితం. ఆ జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు. ఇవంతా సోదెందుకులే అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. ఓకే, బాయ్ బాయ్. థ్యాంక్ యూ. అందరికీ శుభ దినరోజు.